Hi viewers, welcome to my YouTube channel Home Crispy Recipes. Today our item is sweet item, Kalakan sweet. After seeing full video, like, share and subscribe. Thank you. మనము కలాకాన్ తయారు చేసుకోబోతున్నాము. అందులో కావాల్సిన పదార్థాలు 1 లీటర్ పాలు, చక్కెర, తగినంత చక్కెర, ఫుడ్ కలర్, నెయ్యి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టుకొని పెద్దగా పెట్టుకోవాలి మంట. బాగా వేడెక్కేదాకా కలుపుకోవాలి. లీటర్ పాలు దగ్గరికి అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతాయి. కలాకాన్ చేస్తానికి వీలు కాదు. ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి, కొంచెం టైం పడుతుంది. బాగా ఆగిపోయినాయి. ఇట్లా పాలు దగ్గరికి అయినాయి కదా, ఇట్లా బురుగు వస్తున్నాయి మంచిగా, చాలా దగ్గరికి అయినాయి. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. మన స్వీట్ ఎంత తింటామో అంత కావాల్సినంత వేసుకోవాలి. ఇంత అంత అనేది ఏం లేదు, తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి మళ్ళీ దగ్గరకు వచ్చే వరకు. ఇట్లా బురుగు వచ్చింది కదా, బురుగు వచ్చినప్పుడు నిమ్మకాయ రసం పోసుకోవాలి. నేను నిమ్మకాయ చెప్పలే, మర్చిపోయినా. ఒక సగం ముక్క అయితే సరిపోతుంది. పాలు విరగనీకి నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఇట్లా విరిగిపోతున్నాయి చూడు. అడుగంటకుంటే కలుపుతూనే ఉండాలి. అది కూడా ఫుడ్ కలర్ ఇంట్లోనే వేసుకున్నాము. ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కలర్. స్వీట్లో ఇట్లా కలర్ మారిపోతుంది. ఇది తయారైపోయింది. ఇప్పుడు దించేసుకుందాము. దించిన తర్వాత ఇక ఇట్లా నూనె రుద్దుకోవాలి. నెయ్యి రుద్దుకుంటే మంచిగా వెళ్తుంది అన్నట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. 5 నిమిషాలు పెట్టుకొని కట్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన కలాకాన్ తయారైపోయింది. స్వీటు ఇప్పుడు కట్ చేసుకుందాం పీసులు.